హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ ఐడియాస్. ఇంతకుముందు వీడియోస్ లో మనం ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంటే ఈ వీడియోలో ఆప్షన్ గురించి తెలుసుకున్నాం. ఆప్షన్స్ లో భాగమైన సిఈపిఈల గురించి తెలుసుకున్నాం. కాల్స్ ని సిఈ అని, పుట్స్ లో పిఈ అని పిలుస్తారని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంటే ఈ వీడియోలో సిఈని ఎప్పుడు బై చేయాలి, పిఈని ఎప్పుడు బై చేయాలనే విషయాలు తెలుసుకున్నాం. ఏదైనా ఒక కంపెనీ స్టాక్ గానీ లేదా ఇండెక్స్ గానీ పెరుగుతుంది అన్నప్పుడు సిఈని బై చేయాలి, తగ్గుతుంది అనుకున్నప్పుడు పిఈని బై చేయాలి. సిఈని గాని పిఈని గాని బై చేయడానికి ముందుగా ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సిఈ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్ట్రైక్ ప్రైస్లు 3 రకాలుగా ఉంటాయి. 1 అవుట్ ద మనీ, 2 ఎట్ ద మనీ, 3 ఇన్ ద మనీ. ఈ 3 స్ట్రైక్ ప్రైస్లని ఏ ప్రైస్ దగ్గర తీసుకోవాలి అనేది ఏసీసీ అనే కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ద్వారా ఎగ్జాంపుల్ గా తెలుసుకుందాం. సిఈలో కరెంట్ మార్కెట్ ప్రైస్ ని ఎట్ ద మనీగా తీసుకుంటాం, అంటే 1630 అన్నమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద ఉన్న ప్రైస్ ని ఇన్ ద మనీగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1620, 1610, 1600. కరెంట్ మార్కెట్ ప్రైస్ పైన ఉన్న ప్రైస్ ని అవుట్ ద మనీగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1640, 1650, 1660. సిఈ స్ట్రైక్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పిఈ స్ట్రైక్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం. పిఈ స్ట్రైక్ ప్రైస్ కూడా 3 రకాలుగా ఉంటాయి. 1 అవుట్ ద మనీ, 2 ఎట్ ద మనీ, 3 ఇన్ ద మనీ. కానీ ఇక్కడ సిఈ స్ట్రైక్ ప్రైస్ కి వ్యతిరేకంగా ఉంటుంది. అదే ఏసీసీ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ని ఆధారంగా చేసుకొని ఈ పిఈ స్ట్రైక్ ప్రైస్ ని తెలుసుకుందాం. ఈ పిఈలో కరెంట్ మార్కెట్ ప్రైస్ ని ఎట్ ద మనీగా తీసుకుంటాం, అంటే 1630 అన్నమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన ఉన్న ప్రైస్ ని ఇన్ ద మనీ అంటారు. ఎగ్జాంపుల్ 1640, 1650, 1660. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కింద ఉన్న ప్రైస్ ని అవుట్ ద మనీ అంటారు. ఎగ్జాంపుల్ 1620, 1610, 1600. సిఈని ఎప్పుడు బై చేయాలో తెలుసుకున్నాం. ఏదైనా ఒక కంపెనీ పెరుగుతుందని మనం భావించినప్పుడు అప్పుడు సిఈని బై చేయాలి. ఏసీసీ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అయిన 1630 నుండి 1700 వరకు పెరుగుతుందని మనం భావించినప్పుడు ఇన్ ద మనీ అయిన 1620 స్ట్రైక్ రేట్ దగ్గర మనం సిఈని బై చేయాలి. సిఈ స్ట్రైక్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పిఈ స్ట్రైక్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం. ఇన్ ద మనీ ఆప్షన్స్ బై చేయడానికి మనకు కొంత ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది అన్నమాట. అంటే ప్రీమియం రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనం ఆప్షన్స్ లో బై చేసే ప్రైస్ ని ప్రీమియం అంటాం. ఒకవేళ మన దగ్గర అంత డబ్బు లేకపోతే మనం అవుట్ ద మనీ కూడా బై చేయొచ్చు. అవుట్ ద మనీ ప్రీమియం రేట్ మనకు కొంచెం తక్కువ లభిస్తుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. తక్కువ ధరకు వస్తుంది కదా అని అవుట్ ద మనీ ఆప్షన్ ను చాలా లాంగ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం బై చేస్తే మొదటికే మోసం వస్తుంది. అది ఎలాగంటే ఏసీసీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1630గా ఉంది. మీరు 1830 సిఈని చాలా లాంగ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకుంటే తక్కువ ప్రీమియంకు లభిస్తుంది. కానీ అది ఎక్స్పైరీ డేట్ లోగా ఏసీసీ కంపెనీ యొక్క 1830 ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ దాకా పెరగకపోతే మనం ఏదైతే ప్రీమియం పెట్టి కొన్నామో అది మొత్తం తగ్గిపోతుంది. ఈ ఆప్షన్ లో టైం డీకే అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్టాక్స్ యొక్క ఆప్షన్ కి 1 నెల మాత్రమే కాల పరిమితి ఉంటుంది. అది ఆ నెలలోని చివరి గురువారం నాడు ముగుస్తుంది. ఏదైనా ఒక నెలలో చివరి గురువారం నాడు మార్కెట్ హాలిడే ఉంటే అంతకుముందు గురువారం రోజున కాల పరిమితి అనేది ముగుస్తుంది. ఆప్షన్స్ లో గానీ ఫ్యూచర్స్ లో గానీ మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎప్పుడు మనకు 3 కాంట్రాక్ట్ పద్ధతులు అందుబాటులో ఉంటాయి. 1 దిస్ మంత్ కాంట్రాక్ట్, 2 నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్, 3 ఫార్ మంత్ కాంట్రాక్ట్. ఫ్రెండ్స్, ఈ సిజిపిలలో ట్రేడ్ చేయాలంటే మనకు చాలా అవగాహన ఉండాలి. ఏమాత్రం అవగాహన లేకుండా ఈ సిజిపిలను టచ్ చేస్తే మన డబ్బులు జీరో అవడం ఖాయం. మీరు బిగినర్ అయితే పేపర్ ట్రేడ్ చేయాలి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే ఈ సిజిపిలలో ట్రేడ్ చేయాలి. ఈ సిజిపిలలో లాభాలు ఎక్కువగానే ఉంటాయి, కానీ నష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి పూర్తి అవగాహన అనేది లేకుండా సిఈపిలలో ట్రేడ్ చేయకూడదు. ఈ సిఈపిలలో చాలా స్ట్రాటజీలు ఉంటాయి. మనం ముందు వీడియోస్ లో ఒక్కో స్ట్రాటజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పెట్టే అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాం. దాని ద్వారా మీరు లింకప్ అవ్వండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.